ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పెళ్ళన్నాక ఈ ప్రీ వెడ్డింగ్ షూట్లు, మెహందీ, సంగీతం లాంటి ఫంక్షన్లు కామనే కదా నాన్న. అది కాదు భూమి, పెళ్లికి ముందే గగన్తో అలా తిరగడం నాకు నచ్చడం లేదమ్మా. అదేంటి నాన్న అలా అంటున్నారు? మీరే ఉద్దేశంతో ఈ మాట అంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఆ, అంటే నీకెక్కడ దిష్టి తగులుతుందో అని నా భయం. మీరేం భయపడకండి. నాకేం వచ్చినా ఎదురు నిలబడి కాపాడుకోవడానికి గగన్ బావున్నాడుగా. కంటికి రెప్పలా చూసుకోవడానికి నా వెనక మీరు ఉండనే ఉన్నారుగా. ఇంకేంటి నాకు భయం? అది సరే కాని నాన్న, మావయ్య ఎక్కడున్నారు నాన్న? తన గదిలో ఉన్నారు. ఇప్పుడే వస్తాను. మావయ్య, ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉంది? బానే ఉందమ్మా. బహుశా నేను చాలా పాపాలు చేస్తుంటానమ్మా. అందుకే ఇన్ని దెబ్బలు తగిలినా ఇంకా ఏదో అనుభవించడానికి బతుకున్నాను. అలా మాట్లాడకండి మావయ్య. మనందరం కలిసి బ్రతకడం కోసమే ఆ దేవుడు మీకేం కానివ్వలేదు మావయ్య. ఏమోనమ్మా, రాను రాను ఆ నమ్మకం నాలో తగ్గిపోతుంది. నా మాట మీద నమ్మకం ఉంచండి మావయ్య. ఆ ఇంటికి నేను కోడలిగా వెళ్ళాక మనందరం కలిసి బ్రతికే రోజొకటి తప్పకుండా నేను తీసుకొస్తాను. అది సరే గాని మీరు నాకు విషయం చెప్తారా? ఏంటమ్మా అది? అబద్ధం చెప్పకూడదు. అమ్మ భూమి, నా కొడుకుని పెళ్లి చేసుకోబోయే కోడలివి నువ్వు. మనందరం ఒకటే రోజు తప్పకుండా తెస్తాను అని ఇంతకుముందే చెప్పిన దేవతవి. నీతో అబద్ధం ఎందుకు చెప్తానమ్మా? నీకు గగన్కి పెళ్లి జరుగుతుంది. అలా జరగడమే కదా మా అందరికీ కావాలి. అంటే మా పెళ్లికి మీ చావుకు కూడా ఏదో లింక్ ఉందనే అర్థం చేసుకోవాలా మావయ్య? భూమి, నేనైతే నీకెప్పుడు అబద్ధం చెప్పను. నీ మీదొట్టు. ఈరోజు కాదు గాని ఏదో ఒక రోజు ఖచ్చితంగా నీ ప్రశ్నకు నేను సమాధానం చెప్తాను. అప్పటిదాకా ప్లీజ్ ఈ టాపిక్ వదిలేయమ్మా. ఓ, వేసిన ఒట్టు, చేసిన పూజ మరునాడు సూర్యోదయం వరకే నిలబడుంటాయి మావయ్య. నా మీద ఒట్టేశారు అంటే నేనేమైపోయినా పర్వాలేదా? భూమి, నా బంగారు తల్లివమ్మ నువ్వు. నా ఆయుష్ కూడా పోసుకుని నా కొడుకుతో నువ్వు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలనే కోరుకుంటానమ్మా. అయితే చెప్పండి మావయ్య, మీరు విషం తాగి ఎందుకు చనిపోవాలనుకున్నారు? మీరెందుకు చనిపోవాలనుకున్నారు చెప్పండి మావయ్య. అత్తయ్య విడాకులు ఇవ్వమనింది, మీరు ఇవ్వనని చెప్పేశారు. నేను కూడా అత్తయ్యతో మాట్లాడి పరిస్థితిని సెటిల్ చేద్దామనుకున్నాను. కానీ అది కాదు మావయ్య, అంతకు మించి ఏదో ఉంది. శారదత్తయ్య విడాకులు ఇవ్వాల్సిన పరిస్థితి ఏంటో మీకు ఖచ్చితంగా చెప్పే ఉండాలి. దానికి మీరు కూడా కన్విన్స్ అయ్యి విడాకులు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. దాన్ని తట్టుకోలేక మీరు చనిపోవాలని అనుకున్నారు. ఇది నిజం కదా మావయ్య? చెప్పండి. నా మీద ఒట్టేశారు మావయ్య, నిజం చెప్పండి. భూమి, నువ్వు గెస్ చేసింది కరెక్టేనమ్మా. మీ ఇద్దరి పెళ్లి జరగాలంటే నేను శారదా విడాకులు తీసుకోవాలని కండిషన్ పెట్టారు. ఎవరు మావయ్య? ఎవరు పెట్టారు ఈ కండిషన్? ఆ అపూర్వ పిన్నే కదా? చెప్పండి మావయ్య, ఆ అపూర్వయే కదా?
కాదమ్మా, మీ నాన్న. ఏం మాట్లాడుతున్నారు మావయ్య? మా నాన్న ఈ కండిషన్ పెట్టారా? ఆ, నేను నమ్మలేకపోతున్నాను మావయ్య. నీ మీద ఒట్టేశాక అబద్ధం ఎందుకు చెప్తానమ్మా? ఆ రోజు రాత్రి నువ్వు గగన్తో వెళ్ళకపోయేసరికి వాడు తాగి ఇంటికెళ్ళాడంట. ఆ పరిస్థితుల్లో వాడిని చూసిన శారద వాడెక్కడ చచ్చిపోతాడో అని భయమేసి మీ ఇద్దరికీ పెళ్లి చేయాలని, ఆ విషయం మాట్లాడదామని ఈ ఇంటికొచ్చిందంట. అప్పుడు మీ నాన్న ద గ్రేట్ శరత్ చంద్ర ఈ కండిషన్ పెట్టాడంట. అంటే మా నాన్న ఈ పెళ్లి కొప్పుకుంది నా కన్నీటిని చూసి కాదా? నేను బాధపడితే చూడలేక కాదా? ఇప్పుడే నేను వెళ్ళి నాన్నని అడుగుతాను మావయ్య. భూమి, మీ నాన్న అసలు రంగు ఎలాగో బయటపడింది కదా అని ఈ పెళ్లి ఆపేస్తారేమో. ఆపలేరు మావయ్య. నాన్నే ఇంత నీచానికి దిగజారాక నేను నా ఆత్మాభిమానాన్ని చంపుకుని నాన్న చేతిలో ఉండిపోతానా? నేను మీ అబ్బాయితో వెళ్ళిపోతాను. అప్పుడు నాన్న ఎలా ఆపుతారు పెళ్లి? ఇప్పుడే వస్తాను మావయ్య. భూమి, ఏంటి నాన్న మీరు చేసిన పని? నేనేం చేశానమ్మా? నువ్వెందుకంత సీరియస్గా ఉన్నావు? మీరు చేసిన పని తెలిసాక ఎవరైనా ఇలాగే ఉంటారు. చెప్పండి, నా మెళ్ళో తాళి పడ్డం కోసం మీరు శారదత్తయ్య మెళ్ళో తాళి తెంపాలని మీరు చూసారా? ఎవరమ్మా నీకలా చెప్పింది? లేదు అని అబద్ధం చెప్పి మీరు ఇంకా దిగజారిపోకండి నాన్న. ఇప్పటికే మీరు ఎంత దిగాలో అంతా దిగేశారు. మీరేనా నాన్న ఎంత దిగజారిపోయింది? నీ మీద ప్రేమతోనే చేశానమ్మా. వాడు కాకుండా ఇంకెవరినైనా ప్రేమించుంటే వాడితో నీ పెళ్లి ఘనంగా జరిపించి వాడి కాళ్ళు కడిగి నా నెత్తిన జల్లుకునేవాణ్ణమ్మా. ఆ గగన్ గాడికిచ్చి పెళ్లి జరిపిస్తే నిన్ను చూసుకోవడానికి నేను ఆ ఇంటికి రాలేను భూమి. నా బంగారు కూతుర్ని ఎలా వదిలేసుకోగలనో నువ్వే చెప్పమ్మా. ఏ ఈ తండ్రి కోసం నువ్వు ఆ గగన్ని దూరం చేసుకోలేవా?